నమస్తే ఫ్రెండ్స్, ఇదైతే నేను మీకు మన రైల్వేలో నుండి మనకైతే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. దీంట్లో మనకైతే ఎటువంటి ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం అయితే లేదు. దాంతోపాటుగా మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు అనమాట. ఈ ఎగ్జామ్ మాత్రం అంటే ఈ జాబ్ మాత్రం మీరు కొడితే మీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. లైక్ దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటే మీరైతే ఈ జాబ్ని ఈజీగా కొట్టొచ్చు. అండ్ అసలు ఈ జాబ్ ఏంటి, దీని మొత్తం వివరాలు అనేది మొత్తం మాట్లాడేసుకుందాం. సో అంతకంటే ముందు గాయ్స్, మీరు సార్ ఫస్ట్ టైం కనిపిస్తే మన వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దాంతోపాటు కొంచెం లైక్ అయితే కొట్టేసేయండి. మనకు ఆ ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఓకేనా, ఇప్పుడు మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. చెప్పినాగా గైస్, ఇప్పుడు వచ్చేసరికి మనకి రైల్వే కింద అంటే మనకి సెంట్రల్ రైల్వే కింద పనిచేసే ఒక కంపెనీ ఉంటుంది అనమాట, డిపార్ట్మెంట్. అది వచ్చేసరికి నేషనల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఉంటుంది అనమాట. ఈ యొక్క డిపార్ట్మెంట్ నుండి అయితే మనకైతే ఈ యొక్క ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క జాబ్స్ కోసం అని చెప్పేసి మనము ఎన్పిసిసి అంటారనమాట. షార్ట్ ఫామ్లో చెప్పాలంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటారనమాట. దీంట్లో మనకి చాలా టైప్ ఆఫ్ ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకైతే మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ చెప్తున్నా చూడండి, దీంట్లో మనకైతే సైట్ సివిల్ ఇంజనీరు, దాంతో సైట్ ఇంజనీరింగ్, తర్వాత జూనియర్ ఇంజనీరు, సివిల్ అసిస్టెంట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉద్యోగాలు అయితే దీంట్లో అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. చెప్పినా కదా, మనకైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. జస్ట్ ఒకే ఒక ఇంటర్వ్యూ పెడతారు. ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితే ఈ జాబ్ అయితే మనకైతే ఇచ్చేస్తారనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మనం పే స్కేల్ చూసుకోవచ్చు అనమాట. మనకి చేరగానే దాదాపు 37,750 రూపాయలు అనమాట. సో ఇదైతే మనకైతే వాళ్ళైతే ఇచ్చే జీతము. సో ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళైతే ఇక్కడ ఈజీగా మెన్షన్ కూడా చేసినారు. అండ్ ప్రతి యాన్యువల్గా అయితే మనకి 500 అయితే ఇంక్రిమెంట్ అయితే ఇస్తారనమాట. నెలకి 500 చెప్పున మనకైతే సంవత్సరానికి ఇంక్రిమెంట్ కూడా ఇస్తారు. అండ్ అసలు ఈ ఉద్యోగంకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ దీని క్వాలిఫికేషన్ ఇప్పుడు మొత్తం మనం మాట్లాడేసుకుందాము. దీని గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉందన్నమాట. ఈ కొన్ని ఉద్యోగాలు మాత్రం మీరు బ్యాచిలర్ అంటే మీకు చెప్పాలంటే ఒక్క నిమిషం, మీరు ఏదైనా ఒక డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఉందన్నమాట. అంటే మీరు ఎటువంటి గ్రాడ్యుయేషన్ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఎటువంటి ఏదైనా చేయని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే అది ఏ యూనివర్సిటీ అయినా సరే మీరైతే ఈ ఉద్యోగాలకైతే మీరైతే అప్లై అయితే చేసేసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలు మాత్రం, కానీ కొన్ని ఉద్యోగాలకు మాత్రం కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు, అంటే పీజీ అనమాట. కొన్ని వచ్చేసరికి డిప్లొమా అడుగుతున్నారు అనమాట. కానీ మనమైతే ఈ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో మనమైతే మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్, బీటెక్ సర్టిఫికేట్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, మన దీంట్లో ఇంకా కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కట్ ఆఫ్ డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ ద ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే మీకు కన్సిడర్ చేసే డేట్ ఇది అనమాట. మీ ఏజ్ అనేది 40 ఇయర్స్ కంటే చిన్న ఉండాలి. ఈ ఏజ్ లోపు అంటే 31 మార్చ్ 2025 లోపల మీకైతే మీ ఏజ్ అనేది 40 లోపల ఉంటే మీ ఉద్యోగాలకైతే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు ఎస్టీ, ఎస్సీ ఈ కాస్ట్కి ఓబీసీ కాస్ట్కి సంబంధించిన వారైతే మీకు కొంచెం ఏజ్ రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది అనమాట. దాంతోపాటు మీరు ఒకవేళ పీడబ్ల్యూడీ దానికి ఆ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మీకు డిసబిలిటీ ఉంటుంది, దానికి మీకు అయితే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకేనా. అండ్ మన మెయిన్ ముచ్చడికి వచ్చేసరికి దీనికి చెప్పినా కదా ఎగ్జామ్ అయితే లేదని చెప్పి. సో దీనికి ఎగ్జామ్ లేదని చెప్పినా కానీ మనకైతే దీనికైతే ఇంటర్వ్యూ ఉంటుంది. జస్ట్ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగితే ఉద్యోగం మీకే. సో ఇది వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూ వచ్చేసరికి డేట్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క డేట్ ఇచ్చారు అనమాట. లైక్ చూసుకోవచ్చు 25, 26, 27, 28 అలా డేట్ అయితే ఇచ్చారు. టైమింగ్స్ కూడా వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. ఇది వచ్చేసరికి ఈ జాబ్ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందని చెప్పేసి వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చారనమాట. లైక్ గోమట్ నగర్, లక్నోలో అయితే వీళ్ళైతే షెడ్యూల్ అయితే చేయడం జరిగింది ఈ ఇంటర్వ్యూ. సో మీ ఒకవేళ నిజంగా అంటే ఈ జాబ్లో ఏంటంటే చాలామంది అప్లై చేయరు. అరే ఇక్కడ దాకా కోల్పోతారు, అసలు ఎవరికి తెలియదు కూడా ఈ జాబ్స్. కాబట్టి మీకు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు వచ్చి వెళ్ళొచ్చు, మంచిగా కొట్టొచ్చు ఈ జాబ్. అండ్ దాని తర్వాత మీకు వచ్చేసరికి ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఉందో అది కూడా చెప్తా.
ఇంటర్వ్యూకి వచ్చేప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఒరిజినల్ సెట్ అయితే పట్టుకొని రావాలన్నమాట. అండ్ ఎందుకంటే వాళ్ళు చెక్ చేస్తారు. ఒకవేళ మీకు మీ దగ్గర ఏజ్కి అండ్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్లు ఉంటాయిగా, లైక్ మీ బర్త్ సర్టిఫికేట్, మీ డిగ్రీ సర్టిఫికేట్, మీ కాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ ఉంటే సరే అవి కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారనమాట. సో ఇదన్నమాట డీటెయిల్స్. మీరైతే ఈ ఉద్యోగాలకి ఎక్కడ అప్లై చేయాలి అని మీకు అనిపిస్తే మీరైతే npcc.in అనే వెబ్సైట్ ఉంటుంది అనమాట వాళ్ళదే. అక్కడికైతే వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసేసుకోవచ్చు. అండ్ వాళ్ళైతే కొన్ని డీటెయిల్స్ ఇచ్చారనమాట. సో ఇదన్నమాట మ్యాటర్. ఇంకో అప్లికేషన్ ఫామ్ అయితే వీళ్ళైతే మనం నింపుకొని పోవాలి. లైక్ ఇక్కడ నుంచి చూసిన అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ఫోటో పెట్టేసాలి. ఇక్కడ తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో, తర్వాత మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేసిన తర్వాత ఈ ఫుల్ ఫామ్ మొత్తం ఎంటర్ చేసి, ఇంకో 2 ఫామ్లు ఉందిగా, ఈ జిరాక్స్ చేసుకొని మొత్తం ఎంటర్ చేసి అదైతే ఫామ్ అయితే తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి మీరైతే అక్కడ నుంచి అయితే ఇంటర్వ్యూ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇదనమాట ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. అండ్ చెప్తున్నాగా ఈ ఉద్యోగం గురించి అసలు సగం మందికి తెలియదు, సగం కాదు 95% వరకు తెలియదు అనమాట. ఒకవేళ మీకు నిజంగా చెయ్యాలి, కొడితే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనిపిస్తే మాత్రం ఈ జాబ్ మిస్ చేసుకోకండి, ట్రై చేయండి. అండ్ గైస్ మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి అప్లై లింక్, అంటే ఈ యొక్క జాబ్కి ఈ నోటిఫికేషన్ మొత్తం అప్లై లింక్ కావాలా అయితే మీకు సింపుల్ ఏం లేదు, డిస్క్రిప్షన్లో మీకైతే లింక్ అయితే ఇచ్చేసాను అనమాట. లేకపోతే కామెంట్ సెక్షన్లో ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను అనమాట. అక్కడి నుంచి మీరు ఈజీగా ఈ లింక్ని అయితే తెచ్చుకోవచ్చు. అండ్ గైస్ మన పేజ్ని ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.